డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అసలు వెయిన్స్ గురించి తెలుసుకోవాలి. అంటే వెయిన్స్ అంటే ఏంటో, ఆర్టరీస్ వెయిన్స్ అంటే ఏంటో తెలిస్తే మనకు డీవీటీ అంటే ఈజీగా అర్థమవుతుందండి. ఆర్టరీస్ అంటే ఏంటంటే గుండె నుంచి కాళ్ళకి, చేతులకి, మెడభాగము, తర్వాత కాళ్ళకి తీసుకొచ్చే రక్తం, అంటే పంపింగ్ సిస్టమ్. దమనులు, సిరలు అంటాం కదా తెలుగులో, అలాగే ఆర్టరీస్ అంటే గుండె నుంచి చేతికి, పేగులకి, కాళ్ళకి, కిడ్నీస్కి తీసుకెళ్లే రక్తాలను ఆర్టరీస్ అంటాము. అదేవిధంగా రివర్స్ అంటే చేతుల నుంచి గుండెకి, లేకపోతే మెడభాగం నుంచి గుండెకి, లేదంటే కాళ్ళ నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలను వెయిన్స్ అంటాం. ఇందులో వెయిన్స్ రెండు రకాలు. ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్స్, మనకు అందరికీ కనిపిస్తూ ఉంటాయి చర్మం కింద రక్తనాళాలు, వీటిలన్నీ సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. కనిపించని రక్తనాళాలు, గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు కండరాల లోపల ఉంటాయి, దీన్ని డీప్ వెయిన్స్ అంటాం. ఈ డీప్ వెయిన్స్లో వచ్చే రక్తపు గడ్డల్ని డీవీటీ అంటాం. దీన్ని మనం తరచుగా కాళ్ళ భాగంలో చూస్తాం. కాళ్ళల్లో కండరాల లోపల ఉండే వెయిన్స్లో వచ్చే రక్తపు గడ్డల్ని డీవీటీ అంటాం. దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇది ఎందుకు వస్తుంది? ఒకటి, మనం కామన్గా చూసేది ఏంటంటే మేజర్ సర్జరీస్ చేయించుకొని, మేజర్ సర్జరీస్ అంటే ఒక బాడీలో ఎక్కడైనా సరే, అంటే హిప్ రీప్లేస్మెంట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ, లేకపోతే అబ్డామిన్ సర్జరీస్ కానీ, సర్జరీస్ చేయించుకొని బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళ మేము తరచుగా చూస్తున్నాం. అంటే లేకపోతే పాలిట్రామా, యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్లో క్లాట్ అయ్యి కానీ, బెడ్ రిడన్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే జ్వరం వచ్చి బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇవన్నీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓకే, కదలకుండా ఉండి కానీ, వీళ్ళల్లో మనం బ్లడ్ క్లాట్స్ అవుతుంది. ఎందుకంటే మనం కదలకుండా ఉన్నప్పుడు మన బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకుండా కింద నుంచి గుండెకి తీసుకెళ్లకుండా ఉండటం వల్ల అక్కడ స్టేసిస్ అంటాం, రక్తం అక్కడే ఉండిపోయి గడ్డగట్టే రిస్క్ ఉంటుందండి. ఇంకొకటి, దెబ్బ తగలటం వల్ల మనకి బలంగా ఎక్కడైనా దెబ్బ తగిలితే, ఈ రక్తనాళాల మీద దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డగడుతుంది. ఎందుకంటే రక్తనాళాలు ఉన్న ఎండోథీలియం అంటాం, అది దెబ్బ తగలటం వల్ల క్లాట్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల కూడా మన రక్తం గడ్డగడుతుంది, డీవీటీస్. ఇంకోటి, లేడీస్లో చాలా ఇంపార్టెంట్. లేడీస్లో రక్తం ఎందుకు గడ్డగడుతుంది? ఒకటి, వాళ్ళ 3 రకాలుగా విభజిస్తే 20 to 30 years వాళ్ళు, 30 to 40 years వాళ్ళు, 40 to 50 years ప్రీ ప్యూబర్టీ స్టేజ్, లేకపోతే పోస్ట్ మెనోపాస్, ఇలా తీసుకున్నట్టయితే కనుక చాలామందికి 20 to 30 years ఏజ్ వల్ల మేము తరచుగా చూసేది ఎప్పుడు ఏంటంటే ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, గర్భనిరోధక మాత్రలు వాడతారు కదా, ఇవి హార్మోన్స్ ఉంటాయి ఇందులో, దీనివల్ల రక్తం గడ్డగట్టి డీవీటీ అనేది వస్తుంది. ఇది వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, ఈ 30 to 40 years ఏజ్ వాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో 3rd trimester ఈ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం రక్తం గడ్డగట్టే రిస్క్ ఉంటుంది. దీనివల్ల కూడా రక్తం గడ్డగడుతుంది. ఏంటంటే మేము తరచుగా డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం, అంటే సి సెక్షన్ కానీ, లేకపోతే నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 4 weeksలో మనకు డీవీటీ వస్తుంది. వీళ్ళలో తరచుగా చూస్తూ ఉంటాము, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, పోస్ట్ మెనోపాసల్, ఒకసారి ఈ 45 years ఏజ్ దాటిన వాళ్ళల్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని మెడికేషన్స్ ఇస్తారండి, దీనివల్ల కూడా రక్తం గడ్డగడుతుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూసుకున్నట్టయితే కనుక చాలామందికి ప్రోథ్రాంబోటిక్ స్టేట్, మన రక్తనాళాల్లో తెలియని కణాల వల్ల కూడా రక్తం గడ్డగడుతుంది. ఇది చాలా కారణాలు ఉన్నాయి చెప్పుకోగలిగితే, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ కానీ, యాంటీథ్రాంబిన్ 3 కానీ డెఫిషియన్సీ, ఫ్యాక్టర్ V లేడన్ అంటాం, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కొంతమందికి వాస్కులైటిస్ లేదా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మీకు తెలిసింది అందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం, దీనివల్ల కూడా రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి SLE అంటాము, యాప్లా అంటాం, చాలా రకాలు ఉన్నాయి. ఇవి కారణాలండి ఎందుకు రక్తం గడ్డగడుతుంది. ఇది మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? ఒకటి, కాళ్ళల్లో రక్తం గడ్డగట్టినప్పుడు ఇమీడియట్గా కాళ్ళ వాపు, అంటే ఈరోజు పేషెంట్ సడన్గా లేచి చూసుకుంటే కాళ్ళ వాపు రావటం కానీ, కాళ్ళు ఎరుపు వచ్చి విపరీతమైన నొప్పి రావటం కానీ జరుగుతుంది. సిమ్టమ్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాళ్ళ వాపు సడన్గా రావటం, కాళ్ళ నొప్పి విపరీతమైన నొప్పి ఉండటం, తర్వాత కాళ్ళు ఎరుపు. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ డీవీటీ సిమ్టమ్స్ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తాం. ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, ఈ డీవీటీ వచ్చిన వాళ్ళల్లో 1 to 2% లైఫ్ థ్రెటనింగ్, ఒక్కొక్కసారి కాళ్ళలో రక్తపు గడ్డలు బ్రేక్ అయిపోయి మన ఐవీసీ అంటాం, గుండెకి ఏదైతే కనెక్ట్ అవుతుందో ఈ రక్తనాళం ద్వారా గుండె ద్వారా లంగ్స్కి చేరతాయి, దీన్ని పల్మనరీ ఎంబోలైజేషన్ అంటాం. అందుకే ఇది చాలా ప్రమాదకరం, ఒక్కోసారి శ్వాస అందగా పేషెంట్ చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే డీవీటీ వచ్చిన వాళ్ళు ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ లంగ్స్కి వెళ్లకుండా మనం పల్మనరీ ఎంబోలైజేషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. డీవీటీ ఒకసారి వచ్చిన తర్వాత క్లినికల్గా సిమ్టమ్స్ చెప్పినట్టు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే, వాస్కులర్ సర్జన్ దగ్గరికి, డయాగ్నోసు డాప్లర్ టెస్ట్ అంటాం, డాప్లర్ స్కాన్ చేసినట్టయితే 99% డయాగ్నోస్ అయిపోతుందండి. ఇంకా తెలియని వాళ్ళలో బ్లడ్ టెస్ట్, డీడైమర్ అనే బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తాం, అది చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే, డాప్లర్లో తెలియకపోతే కనుక. అదే కాకుండా కొంతమందికి అవసరమైతే ఇంకా రక్తపు గడ్డల కాళ్ళలోనే కాకుండా పై వరకు ఐవీసీకి వచ్చినట్టయితే కనుక సిటీ వీనోగ్రామ్ అనే టెస్ట్ చేసుకున్నట్టయితే మనకి క్లారిటీగా ఎక్కడ వరకు ఉంది, అంటే మన కిడ్నీల వరకు రక్తపు గడ్డ పాకిందా లేదా కింద వరకే ఉందా, మనకి క్లారిటీ వస్తుందండి. ఇది తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కసారి అవసరమైతే ఆల్రెడీ లంగ్స్లోకి వెళ్ళినట్లయితే కనుక ఐవీసీ ఫిల్టర్ అనేది ఒక జల్లెల్ లాంటిది మనం వేస్తాం.
ఇంకా ఫర్దర్గా లంగ్స్కి వెళ్లకుండా ఉండటానికి అది వేసుకొని కొంతమందికి ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఎక్కువ శాతం రక్తం గడ్డకట్టకుండా కాళ్ళల్లోనే పరిమితం అయినట్టయితే కనుక సర్జరీ ఏమీ చేయకుండా చిన్న రక్త గడ్డ కరగటానికి లేకపోతే కరిగించడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, బ్లడ్ థిన్నర్స్ అనేవి ఉంటాయి. అవి ఇంజెక్షన్స్ ద్వారా కానీ ట్యాబ్లెట్స్ రూపంలో కానీ ఇచ్చినట్టయితే కనుక 3 నుంచి 4 నెలల్లో ఈ ఏదైతే కాలు వాపుతో నిదానంగా తగ్గి రక్త సరఫరా నార్మల్ అవుతుందండి. దీంతో పాటు కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం. టైట్గా ఉంటాయి స్టాకింగ్స్, అవి ఇచ్చినట్టయితే కనుక కింద నుంచి పైకి ఫ్లో సరిగ్గా ఇంప్రూవ్ అవుతుంది. అవసరమైతే ఇనీషియల్ స్టేజెస్లో క్రేప్ బ్యాండేజ్ అంటాం, మీరు అందరూ చూసే ఉంటారు. పింక్ కలర్ ఎలాస్టిక్ పట్టీలు ఉంటాయి, అవి వేస్తాము. దానివల్ల కూడా రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందిలో ఈ రక్తపు గడ్డలు ఎక్కువగా మ్యాసివ్ డీవీటీ అంటాం, కాళ్ళ వాపులు ఎక్కువగా ఉండి విపరీతమైన పెయిన్ ఉండి ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే ఎండోవాస్కులర్ కెథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అంటాం. మనం సన్న ఇంజెక్షన్ ద్వారా పిక్క భాగంలో కానీ లేకపోతే మడిం భాగంలో కానీ మోకాల భాగంలో కానీ చిన్న ఇంజెక్షన్ ఎండోవాస్కులర్ ఎలా అయితే కార్డియాలజిస్టులు రంధ్రం ద్వారా స్టెంటింగ్ చేస్తారో అదేవిధంగా మేము వాస్కులర్ సర్జన్స్ సన్న ఇంజెక్షన్ ద్వారా చిన్న పైప్ పంపించి రక్తనాళాల్లో క్లాట్ మొత్తం తీసేస్తాం. దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అంటాము. ఈ క్లాట్ ఇమీడియట్గా ఏదైతే రక్తపు గడ్డ మొత్తం బయటికి తీసేస్తామో దానివల్ల సిమ్టమ్స్ ఏదైతే కాళ్ళ వాపు ఉంటుందో ఇమీడియట్గా తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, బ్లడ్ ఫ్లో కూడా ఇమీడియట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండి. ఇది చేయటం వల్ల ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ డీవీటీ వల్ల రాకుండా ఉంటాయి. ఇది మనం ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేస్తున్నాము. అది దీని తర్వాత రక్తం చిక్కపడకుండా ఉండటానికి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే మెడికేషన్స్ కానీ మనం ఈ డీవీటీ పేషెంట్స్లో ఇస్తామండి. దాని తర్వాత స్టాకింగ్స్ వేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఉంటాయి. పల్మనరీ ఎంబోలైజేషన్ కూడా మనం రాకుండా అరికట్టవచ్చు, ప్రివెంట్ చేయొచ్చండి. ఇది ప్రివెంటివ్ మెజర్స్. ఇప్పుడు ఇంత మనం చెప్పినట్టు ఎవరెవరిలో వస్తుందో వీళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఎవరైతే లాంగ్ స్టాండింగ్ బెడ్ రెస్ట్ తీసుకుంటారో, సర్జరీస్ చేయించుకుంటారో, ఎట్లయినా హాస్పిటల్లో ఉంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, డిశ్చార్జ్ చేసిన తర్వాత బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు డాక్టర్స్ సర్జరీస్ అయినప్పుడు. ఇదే కాకుండా మనం ఇంట్లో ప్రాపర్ హైడ్రేషన్ తీసుకున్నట్టు, ఎక్సర్సైజెస్ చేసుకున్నట్టయితే కనుక, ఫిజియోథెరపీ అన్నీ చేసుకున్నట్టయితే రక్తం గడ్డలు కట్టకుండా ఉంటుంది. లేడీస్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ పిల్స్ తీసుకున్న వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి హైడ్రేషన్ ప్రాపర్గా తీసుకున్నట్టు ఉండి స్టాకింగ్స్ వేసుకుంటే కనుక రక్తం గట్టకట్టుకోకుండా ఉంటుంది ఇది. తర్వాత ఒబేసిటీ ఉండి లేకపోతే వేరే కారణాలు ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో చెప్పినట్టు, అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ వీళ్ళలో కూడా రక్తం పలచబట్టడానికి ప్రొఫలాక్టిక్ డోస్, రక్తం చిక్కబడకుండా ఉండడానికి మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక ఈ రక్తం గట్టకట్టుకోకుండా ఉంటుందండి.